ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రులలో మనం 7వ రోజుకి చేరుకున్నాము. మరి 7వ రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరింపజేస్తారు, ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు, అలాగే ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. 7వ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. నెమలి వాహనం మీద వీణను, ధవళ వస్త్రాలను ధరించి చందన చర్చితగా దర్శనమిస్తుంది ఈ మాత. కాబట్టి శరన్నవరాత్రులలో 7వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ సప్తమి, అంటే మనకి అక్టోబర్ 9వ తారీఖున బుధవారం నాడు వచ్చింది. ఈరోజు అమ్మవారిని మూలా నక్షత్రంలో సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. అలాగే ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీరను ధరింపజేస్తారు. ఈరోజు అమ్మవారికి గోగి పూలు లేదా ఏవైనా తెల్లని పూలతో పూజిస్తారు. ఈరోజు నైవేద్యాలుగా దద్దోజనం, పరమాన్నం, కేసరి లేదా ఏదైనా తెల్లని నైవేద్యాన్ని ఈరోజు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ రోజునే మనం సరస్వతీదేవి పూజ అలాగే అక్షరాభ్యాసాలను చేసుకుంటాము. మరి ఆ మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, అలాగే సరస్వతీ పూజ, అక్షరాభ్యాసం వంటి ముహూర్తాలు ఎప్పుడు వచ్చాయి, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి మనకి మూలా నక్షత్రం అక్టోబర్ 9వ తారీఖున తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుండి అక్టోబర్ 10వ తారీఖున తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల వరకు మనకి మూలా నక్షత్రం అనేది ఉంది. ఈ రోజంతా మనకి మూలా నక్షత్రం అనేది ఉంది కాబట్టి సరస్వతీ పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సరస్వతీ పూజని అక్టోబర్ 9వ తారీఖున బుధవారం నాడు చేసుకోవాలి. అలాగే అక్షరాభ్యాసాలను వసంత పంచమి నాడు నవరాత్రులలో సరస్వతి అలంకారం రోజు అక్షరాభ్యాసాలను చేసుకుంటారు. మరి అక్షరాభ్యాసం ముహూర్తం ఎప్పుడు వచ్చిందో కూడా చూద్దాము. అక్టోబర్ 9వ తారీఖున ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు ముహూర్తం అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో మనం అక్షరాభ్యాసాలు అన్నవి చేసుకోవచ్చు. ఆ సమయంలో కుదరని వారు అక్టోబర్ 9వ తారీఖున సాయంత్రం 4 గంటల 7 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు కూడా అక్షరాభ్యాసాలను చేసుకోవచ్చు. అలాగే మనకి సరస్వతి ఆవాహన సమయం అనేది అక్టోబర్ 9వ తారీఖున సాయంత్రం 3 గంటల 43 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఈ సమయం కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో కూడా చేసుకోవచ్చు. ఈరోజు పిల్లలతో పఠింప చేయవలసినటువంటి సరస్వతి స్తోత్రము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మలయా దేవి సమాపాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్దేవై సదా పూజిత సమాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ఈ సరస్వతి స్తోత్రాన్ని పిల్లలతో పఠింపచేస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈరోజు మనం చదవలసినటువంటిది హయగ్రీవ మంత్రం కూడా ఉన్నది. హయగ్రీవ మంత్రాన్ని కూడా ఈరోజు చదవాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ విధంగా మనం ఈరోజు అమ్మవారిని పూజించి చాలామంది సరస్వతి పూజలు చేసుకుంటారు కాబట్టి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు వంటి వాటిని దానంగా ఇస్తుంటారు. అలాగే సరస్వతి పాఠాలను కూడా దానంగా ఇస్తుంటారు. ఈరోజు సరస్వతి అష్టోత్తరాలను చదువుకోవడం ఎంతో మంచిది. ఈరోజు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన మనకి విద్యా ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు అమ్మవారిని కాళరాత్రి దేవిగా కూడా పూజిస్తారు. కాళరాత్రి అంటే చీకటి, అలాగే భయంకరమైనది అని కూడా అర్థము. ఈరోజు ఈ అమ్మవారిని పూజించడం వలన దుష్ట శక్తులను అంతమొందిస్తుందని చెప్పబడుతుంది. దుర్గామాత రాక్షస సంహారంలో ఉన్నప్పుడు ఆమె బంగారు ఛాయ తొలగి భీకర హింసాత్మక రూపంతో ఈ కాళరాత్రి అమ్మవారు ఉద్భవించారని చెబుతారు. ఈరోజు మనం పఠించాల్సినటువంటి కాళరాత్రి దేవి యొక్క స్తోత్రము. ఏకవేణి జపాకర్ణ పూర నగ్న కరాస్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలభక్త శరీరిణి వామపాదోల్ల సల్లోహ లతా కంటక భూషణ వర్ధనమూర్ధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి. కాళరాత్రిదేవి కాళవర్ణంతో అనగా నలుపు వర్ణాన్ని కలిగి ఉండి త్రినేత్రంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ తల్లిని పూజించడం వలన దుష్టశక్తులను అంతమొందిస్తుంది. ఇది ఫ్రెండ్స్ 7వ రోజు అమ్మవారి యొక్క అలంకారం విశేషాలు, అలాగే మనం పఠించాల్సినటువంటి స్తోత్రాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి సంబంధించిన మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.